హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును, పడమటి నుండి నిన్ను సమకూర్చి బ్రతికించదును. మరి ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, భయపడవాకు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను నీకు కృప చూపించేవాడినై ఉన్నా, నేను నీకు తోడుగా ఉన్నా. నీ రాకపోకలు ఎందు, నీ పని పాటలు ఎందు, ఇంకా అన్ని విషయాల్లో నేను నీకు తోడై ఉన్నా. నీవు భయపడవాగా, నేను నిన్ను కాపాడువాడినై ఉన్నా. నిన్ను కాపాడువాడినైనా నేను కునకక నిద్రపోక నేను నీకు తోడై ఉన్నాను. భయపడక ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి అలాగే దేవుడే సెలవిస్తున్నాడు అంటే, మరి నువ్వేమి కూలిపోయావో దాని అంతటిని నేను నీకు అనుగ్రహిస్తా. నువ్వేదైతే అనుకుంటున్నావో అదంతయు చేస్తా. నీ ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవన్నీ నాకు తెలుసు. నీకు నన్ను ఏదైతే ప్రార్థించావో అవన్నీ నాకు తెలుసు. తగిన కాలమున అన్నిటినీ నేను నెరవేరుస్తాను. తగిన కాలాన నీ ప్రార్థనలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. నిన్ను సమకూర్చి ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. ఏదైతే అడిగావో దాన్ని నెరవేరుస్తాను. అయితే అది కొంత సమయం పట్టవచ్చు. నిన్ను అలా సమకూర్చడంలో కొంత సమయం అలా నేను ఉండొచ్చు. నేను సమకూర్చి నేను కొన్ని పరీక్షలు పెట్టి ఆగుతాను కొంత సమయం. నువ్వు విశ్వాసం ఉంటావా లేదా అని. అప్పటిదాకా నువ్వు ధైర్యంగా ఉంటే తప్పకుండా నువ్వేమైతే ప్రార్థించావో అదంతయు నేను ఆలకించి తప్పకుండా నేను రప్పిస్తా. భయపడవాగా, నువ్వేదైతే ప్రార్థించావో అదంతయు నేను విన్నాను. అది నా దగ్గర ఉంది. భయపడవాగా, తగిన కాలంలో నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడవాగా. ఎందుకు శత్రువు వణుకుతున్నావు? వనకాల్సిన పని లేదు. నీ శత్రువు అయిన సాతానుకి వనకాల్సిన పని లేదు. నీ శత్రువు అయిన సాతానుకి వనకాల్సిన పని లేదు. జడియాల్సిన పని లేదు. నేను నీకు తోడై ఉన్నా. నేను సాతాను కంటే శక్తిమంతుడై ఉన్నా. సాతానుకు భయపడవాక నా యందు నమ్మిక ఉంచి ధైర్యంగా ఉండు. నేను నీకు తోడున్నా. భయపడవాక నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని వారు సుపశ్చాత్తాపం పొందుకొని దేవా రక్షణ బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకొని సాయం చేయ. పొందుకొని కూడా దారి తప్పితే మరలా మనం సుపశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకొని సాయం చేయ. యేసు నామం పేరిట అడుగుతున్నాను. నాకు పరలోకమందున నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వస్తువుల కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 63595600099 అనే నెంబర్కి కాల్ చేయండి. మరియు ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. దేవుని కృపా అందరికీ తోడై నడిపించుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్.